ఆదిలాబాద్ జిల్లా నేరగొండ మండలం గ్రామం చిన్న బుగ్గారంలో ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మోహన్ సింగ్ అనే వ్యక్తి ఓడిపోవడంతో రోడ్డుకు అడ్డంగా ఎడ్లబండి పెట్టాడు. అయితే ఎడ్లబండి తొలగింపు విషయంలో పోలీసులు గ్రామస్తుల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలోనే మోహన్ సింగ్ అతని కొడుకుపై పోలీసులు దాడి చేయడంతో గ్రామస్తులు ఒక్కసారిగా పోలీసులపై విరుచుకుపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా నేరగొండ మండలం గ్రామం చిన్న బుగ్గారంలో అయితే ఉద్రిక్తత తలెత్తింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఆదిలాబాద్ జిల్లా నేరగొండ మండలం చిన్న బుగ్గారంలో ఇంకా రాజకీయంగా పంచాయతీ ఎలక్షన్లో రాజకీయ పొరాల మధ్యన చిక్కుపెట్టినట్టు నాకు అనిపిస్తుంది. అయితే ఎలక్షన్ జరిగినప్పుడు సర్పంచ్ ఓడిపోయిన సర్పంచ్ మోహన్ సింగ్ ఇతను చిన్న బెంగళూరు గ్రామస్తుడు. ఇతని పక్కన ఉన్న తాండా నుంచి ఉజ్వల సంపత్ అనే అతను సర్పంచ్ గెలిచిండు. అయితే సర్పంచ్ గెలకన ముందు మోహన్ సింగ్ ఎన్నో వాగ్దానాలు తీసుకొని ఇతని దగ్గర ఎంతో డబ్బు ఖర్చు పెట్టి చేసిందని చెప్పేసి అంటున్నారు. అయితే ఆ తాండాకు పోవడానికి ఈ ఒక మోహన్ సింగ్ యొక్క పట్టభూమి నుంచి ఉన్నది. సో అతను ఏం చేసిందంటే నా పట్టభూమికి మీరు పోవద్దని చెప్పేసి దానికి బండి అడ్డం పెట్టడానికి గత 3 రోజుల నుంచి అడ్డంగానే ఉంచింది. అడ్డంగా ఎవరో పోలీసు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసు వాళ్ళు ఈ రోజు వచ్చి ఆ బండిని తొలగించే సమయంలో కూడా మీకు ఈ మోహన్ సింగ్ సంబంధించిన బంధువులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళని అడిగిండ్రు, మీరు పోలీసు వాళ్ళు ఎవరికి కంప్లైంట్ ఇచ్చింది, మీరు ఎందుకు తీసుకుని చెప్పేసి అనడంతో ఆ పోలీసులకు ప్లస్ ఊరోళ్ళ మధ్య గరాడంతో ఎస్ఐకి దెబ్బలు తాగినట్టు మనకు సమాచారం ఉంది. ఎస్ఐ దెబ్బ అతన్ని తీసుకొని మన మెరుగైన వైద్యం ఎస్ఐని కానిస్టేబుల్ తీసుకొని గోతు పిఎస్ తరలించడం జరిగింది. అయితే ఈ మోహన్ సింగ్ వాళ్ళ కొడుకును అలా భార్యను పోలీసు వాళ్ళు కొట్టారని చెప్పినప్పటికీ ఒక్కసారి గ్రామస్తులందరూ పోలీసుల మీద దాడి చేశారు. దాడి చేసిన పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది.